సుస్వాగతం ఘన స్వాగతం ఆంధ్రప్రదేశ్ కమిషన్ సభ్యులు గారు గౌరవనీయులు గ్రామ పంచాయతీ రేపూరు తండా తరఫున రేపూరు తండా గ్రామ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం శ్రీ వరిష్ట శంకర్ నాయక్ ఓకే సార్ ఓకే అలా నచ్చింది నాకు మాట్లాడండి पानी पीएन से ताना में फिर घरे घरे पानी आवश्यक काय करंट इब्बंदी से पियर पानी इब्बंदी से करंट से ताना में से ना करंट से सुचारू बड़ी अंगनवाड़ी सेंटर से अंगनवाड़ी से प्राइमरी स्कूल से और తర్వాత పాడన రోడ్ల से फिर करंट रोड से सीसी रोड लगाने का से वीधि वीधि में से रोड ड्रेनेज कालवा ड्रेनेज कालवा रोड से तక్కువ చేయండి ఏమైంది కాదు రోడ్ అయితే బుర్దాగా సార్ చిన్నతో శుభ్రం చేయండి గవర్నమెంట్ దగ్గర ప్రతి పథకం సాధించింది పెన్షన్ కానీ అమ్మఒడి ఆసరా కమిషన్ రైతు భరోసా గవర్నమెంట్ से देरी थी मेरे को आरी को लोग को चाहिए मेरे उड़ीना ना भी टाइम डिफरेंस है अटैक देखो गवर्नमेंट के ना पोजीशन चलेगा का बंची रोड भी होता है कौन है कौन थोड़ा ला रहा हूं जाता ना वेरी गुड काय कमरा स्किल से तुम्हारा ये साल से तारस गया हां बड़ी छगे तो ना छोटा कितारी से हां होगला बोरगिर मराम लोग से वो पानी का हां कुमराई अपन पिंचले आरिच के पिछली आज अपना वो मार ले साले बा थोड़ा ये मुद्रा भरा वाला को बैंक वाला को माने आप रुपया खाए खेने अवकाश छीनी खाए कोई खोजी पे पिसा दे 100 रुपये मांग ले जाता हम कहीं खेने नहीं गए पूरी है ले ले छीनी अब आरे देना आओ को मीना दे तू हां మరి వాళ్ళందరికీ ప్రొవిజన్ ఇవ్వాలి మరి ఇప్పుడు मैं फुटरी से करा कलेक्टर वाला अंगड़ी में को ले लेनो इसके सदर का अवसरम का हम हेल्प करा बस बाबू यार स्पोर्ट्स से बने को सदर का जॉब में अब आउट उनके काय करो वो यार रुपया अवसरम से तू बुला लेना हम हेल्प कराता टीचर గురించి అవసరం వచ్చే वो यार बनाना एक सब्जेक्ट का వచ్చుకొనికే अब ఎట్లా सर एग्जाम्स इंटर आ लगा तो पास में जाओ सर तो यार काय चलो हम फ्री एजुकेशन हेल्प कराता ఫుడ్ ఆడిస్తే హెల్ప్ కరాదు ఆమె స్పోర్ట్స్లో కూడా బాగుందంట ఒకసారి ఈ అమ్మాయిని మీరు టేకప్ చేసి రేపు ఎగ్జామ్కి మీరు కొంచెం ప్రిపేర్ అయ్యే విధంగా రాయించి అవసరమైతే మన మేనేజ్మెంట్ హాస్టల్ ఉంది కదా ఎక్కడో తోట ఉందా ఆజో घर में लेना आजो थैंक यू మాటనే ఉంది పింఛన్ పెంచారు వచ్చే నుంచి 3 లక్షలు 3000 ఇస్తారని చెప్తున్నాడు అది అది కూడా మాకు పడదు మీకు ఏమైనా తాకి పడుతుంది తప్ప మాకు ఏమైనా పడదు మా క్యాంటీన్లో పడదు 3000 చేస్తారంట జనవరి నుంచి 3000 అప్పుడు జనవరి నుంచి ఇంకేముంది అప్పుడే ఉంది मारोनी गोरवाते कर भैया गोरवाते कळेला पिंचनी इस्तुनारा आ देरेच के कतरा देरेच 3000 2700 का गवर्नमेंट चावल देरेच के से देरेच के देरेच मामा चने का अब कतरा आदमी छो कतरा दुसड़ी हां किंच गवर्नमेंट बचाल सके ఈ గవర్నమెంట్ ఆదిరాది తో వర్షం మంచిగా జరిగితే కూడా అప్పుడు ముఖ్యమంత్రి జగన్ సార్ केन हाल है अमला शिकार कतरा जी सारी एक सारा सर व्या कराना की सारी एगो सारा बड़ी सी काई से वो 12 रुपए काई को वेस्ट गोदावरी कोई छोरी व्या कराना की जमाई काई करत जमाई 100 कोई व्यवसाय छोरी कैसे सदा से 50
पूछो उनके पदकम काय दे रहे थे तुम बोलो काय हो 45 సంవత్సరాల జీవితం आसरा दे रहे थे आसरा आया कद तीन वर्ष जनवरी में जगन सर काय गोरगरीबी నా పేరు ఒడిత్యా శంకర్ నాయక్. నేను ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఎస్టీ కమిషన్లో రావడం జరిగింది. ముఖ్యంగా రేట్ దృష్టికి నా దృష్టికి రావడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా ఇక్కడ మన వడిత్యా నాగేశ్వరరావు నాయక్ కావచ్చు, లేకపోతే మన గోపిరాజు గారు కావచ్చు, సర్పంచ్ గారు, జెడ్పీటీసీ గారు, మాజీ ఎంపీటీసీ గారు, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ సమస్యలు అందరి దృష్టిలో ఉంది, వారి ద్వారా రావడం జరిగింది. ఇవాళ నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఈ 2 గంటల సమయంలో నేను ఈ గ్రామాన్ని మొత్తం కూడా విజిట్ చేసిన తర్వాత కొన్ని సమస్యలని ప్రజల నుంచి మనం ప్రత్యక్షంగా అడిగి కూడా తెలుసుకున్నాం. దాంట్లో ప్రధానంగా ఈ గ్రామంలో 1500 నుంచి 2000 మంది ప్రజానికం ఈ గ్రామంలో జీవిస్తూ ఉన్నారు. కనీసం చనిపోతే ఎక్కడైనా గౌరవంగా దహన సంస్కారాలు చేసుకోవాలంటే ఈ గ్రామంలో మాకు ఇప్పటిదాకా బరియల్ గ్రౌండ్ లేదని ఇవాళ కమిషన్ దృష్టికి వచ్చింది. ఇప్పుడు తహసీల్దార్ గారు మరి ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞాపనని వారు ప్రభుత్వం దృష్టిలో పెట్టి మేము దాన్ని పరిష్కరిస్తామని చెప్పారు. ఇవాళ నేను కమిషన్ సభ్యుడిగా నేను తహసీల్దార్ గారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తా ఉన్నాను. ఇవాళ గౌరవ ప్రభుత్వం జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి దళితగా వాడ కావచ్చు, గిరిజన గ్రామానికి అక్కడ ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం మీకు ప్రతి గ్రామానికి కూడా బరియల్ గ్రౌండ్ ఇవ్వాలని ఇవాళ ప్రభుత్వమే అధికారికంగా ఇవాళ జీవో ఇచ్చింది. కానీ జీవో ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటిదాకా అంటే ఇవాళ మీరు వచ్చి 1 ఇయర్ అయింది, మీరు రాకముందు గత అధికారులు కూడా ఈ ప్రాంతంలో తహసీల్దార్గా అధికారిగా పనిచేసి ఉంటారు. ఈ గ్రామం ఏర్పడి నాకు తెలిసి ఒక 100 సంవత్సరాలు ఇంకో అంతకన్నా ముందే ఈ గ్రామం ఏర్పడి ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఇక్కడ ప్రజలు కానీ ప్రజానికం కానీ ఇక్కడ గ్రామ స్థితిగతులు చూస్తే నాకు అర్థమవుతా ఉంది. అంటే ఈ రోజు కూడా దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా గిరిజన ప్రజానికం మాకు ఇప్పటికి కూడా బరియల్ గ్రౌండ్ లేదు, మాకు తాగడానికి నీళ్లు లేవు, రోడ్డు లేదు, కరెంటు లేదు, మాకు గుడి లేదు, బడి లేదని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితిలో ఈ రోజు కూడా ఈ ప్రజానికం ఉంది. అంటే దాన్ని అధికారులు ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. నేను 15 రోజులు టైం ఇస్తా ఉన్నాను సార్ తహసీల్దార్ గారికి. మీరు ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉందా లేకపోతే ప్రభుత్వ స్థలం ఉంది అని అంటా ఉన్నారు. ప్రభుత్వ స్థలం ఉంటే ఈ గ్రామానికి మీరు వితిన్ ది 1 వీక్ లో మీరు బరియల్ గ్రౌండ్ ని అఫీషియల్ గా అధికారికంగా ఈ గ్రామానికి మీరు అందజేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇవాళ కమిషన్ గా నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉంది అంటున్నారు. బోయపాటి హనుమంతరావు అని పామాయిల్ తోటలో ఎక్కడున్నారు ఉందండి. ఎవరైతే బోయపాటి హనుమంతరావు అనే వ్యక్తి ఇక్కడ పామాయిల్ తోట వేసుకొని అతని పొలంలో అంటే ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందని ప్రజలు అంటా ఉన్నారో ఒకసారి దాని మీద మీరు సర్వే చేసి నిజంగా అక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే ఆ 1.5 ఎకరా స్థలాన్ని ఈ గ్రామానికి మీరు బరియల్ గ్రౌండ్ కోసం ఇమీడియట్ గా కేటాయించాలని కూడా ఇవాళ నేను కమిషన్ గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆ స్థలమే కాదు, అవసరమైతే ఈ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉన్నా మీరు వితిన్ 1 వీక్ 15 డేస్ లో బరియల్ గ్రౌండ్ ఇవ్వాలి సార్. ఇది కమిషన్ గా మీకు మేము చెప్పేటువంటి ఒక రిక్వెస్ట్ మాత్రమే. మీరు దాన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తారని కూడా మేము ఆశిస్తా ఉన్నాం. అది మీకు 1 వీక్ నుంచి 15 రోజుల లోపల ఈ గ్రామానికి శ్మశాన వాటికి ఇచ్చే ఏర్పాటు మన తహసీల్దార్ గారు, మన DTWO గారు అందరూ కూడా ప్రభుత్వం తరఫున చేస్తారని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. మరి ఆ సమస్య అక్కడ పెడితే ఇంకొక రెండో సమస్య మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఒక మెయిన్ లైన్ ఇక్కడ ఉంది అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఏఈ గారు కూడా వచ్చారు ఇక్కడ. మరి ఏఈ గారు కూడా మరి అది ఏ స్టేజ్ లో ఉందో ఒకసారి ముందు వచ్చి మీరు మాట్లాడండి. అది మీ నోటీస్ లో ఉందా, ఉంటే అది ఏ స్టేజ్ లో ఉంది అనేది ఒకసారి చెప్పండి. డిపార్ట్మెంట్ నుంచి రోడ్స్ కూడా లేవని కూడా మనం చూసాం. మరి పంచాయతీరాజ్ వాళ్ళు ఎవరు వచ్చారమ్మా, మీరు దాని మీద మాట్లాడండి. మీకు ఏం స్టేటస్ రూపమానందయ్య గారికి, అదేవిధంగా MRO గారికి, NPR ప్రతినిధులకి అందరికి కూడా పేరు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం.
నా పేరు ఒడిత్యా శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఇవాళ పనిచేస్తూ ఉన్నాను. దీనిలో భాగంగానే ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో ఏకొండూరు మండలం రేపూడి తాండాకి ఇవాళ ప్రజల యొక్క వారి యొక్క ఆహ్వానం మేరకు ఇవాళ ఈ గ్రామానికి రావడం, ఈ గ్రామం అంతా కూడా ఇవాళ తిరిగి ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా ప్రజల ద్వారా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధుల యొక్క సమక్షంలో అన్ని సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో దాదాపుగా 2000 మంది ప్రజానీకం జీవిస్తూ ఉన్నారని, ఇక్కడ అనేక రకాల సమస్యలు, ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయని కూడా మా దృష్టికి రావడం, మేము తెలుసుకోవడం కూడా జరిగింది. దాంట్లో మేజర్గా ఇప్పటిదాకా ఈ గ్రామానికి బరేల్ గ్రౌండ్ లేదు, శ్మశాన వాటికి లేదని కూడా ఇవాళ కమిషన్ దృష్టికి వచ్చింది. ఇమ్మీడియట్గా ఇక్కడ వచ్చినటువంటి స్థానిక తహసీల్దార్ గారికి కూడా మినిమం 15 రోజుల లోపల ఈ గ్రామానికి ఎక్కడో ఒక చోట ప్రభుత్వ భూమిని గుర్తించి ఈ గ్రామ ప్రజల యొక్క అవసరం మేరకు శ్మశాన వాటికని కూడా ప్రభుత్వం తరపున అందజేయాలని కూడా కమిషన్ వారికి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఎంత వీలైతే ఎంత తొందరగా దాన్ని గుర్తించి మరి గ్రామానికి శ్మశాన వాటికి ఇవ్వడానికి ప్రభుత్వం తరపున అన్ని చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఇవాళ తహసీల్దార్ గారు కూడా మరి ఇక్కడ ఈ సభాముఖంగా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కరెంటు సమస్యలు ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా గ్రామంలో మట్టి రోడ్లు కానీ, లేకపోతే డొంక రోడ్లు కానీ, లేకపోతే వీధి రోడ్లన్నీ కూడా ఇక్కడ సీసీ రోడ్లు లేవని కూడా కమిషన్ దృష్టికి వచ్చింది. అది కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ చేశాం. ప్రభుత్వానికి 1,70,00,000 రూపాయలతో ప్రపోజల్ వెళ్ళింది. అది ఇమీడియట్గా శాంక్షన్ అయి వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా ఇమీడియట్గా మేము ఒక టెండర్స్ వేసి ఆ వర్క్స్ని కూడా పూర్తి చేస్తామని కూడా వారు కూడా మనకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ కూడా ఇక్కడ అస్తవ్యస్తంగా ఉంది. దానికి సంబంధించి కూడా పంచాయతీరాజ్ అధికారులు కూడా అంటే ఎస్టిమేట్ వేసి దాన్ని ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించి అది కూడా ఎంత వీలైతే అంత తొందరగా మరి గ్రామ ప్రజలకి అందుబాటులో తీసుకొని రావడానికి తగిన చర్యలు తీసుకుంటామని కూడా వారు చెప్పడం జరిగింది. కమిషన్ కూడా దీన్ని ఇమీడియట్గా ఈ సమస్యను కూడా పరిష్కరించాలని కూడా వారికి ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఫారెస్ట్ భూముల సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ROFR భూములు కాబట్టి దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ అంతా కూడా కలిసి మరి దాని మీద ఒక కమిటీ లాగా ఏర్పడి దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమస్యని కూడా మరి ఈ మండలంలో దాదాపుగా 600-700 ఎకరాలు అలాంటి భూములు కూడా ఉన్నాయి. గిరిజనులు సాగులో ఉన్నారు, కానీ వాళ్ళకి భూమి మీద ఎలాంటి హక్కులు లేవని కూడా ఇవాళ కమిషన్ దృష్టికి వచ్చింది. ఆ సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరించమని కూడా ఇవాళ మా ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా అధికారి అయినటువంటి రుక్మానందయ్య గారికి కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఈ సమస్యలే కాదు, ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతి పేదవాడికి ఇవాళ అందుతూ ఉన్నాయని కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్ని ఇవాళ హర్షాన్ని వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల కాలంలో దాదాపుగా గత 72-73 సంవత్సరాలుగా అమలుకు సాధ్యం కానటువంటి ఎన్నో మాటల్ని కూడా మేము విన్నాం. కానీ ఇవాళ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా అందరికీ కూడా DBT విధానం ద్వారా మాకు రావాల్సినటువంటి ప్రతి పథకాన్ని కూడా మాకు అందజేస్తున్నారని ఇవాళ ఈ తాండా ప్రజలు అందరూ కూడా ముఖ్యంగా మహిళలు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఇంకా అక్కడక్కడ 1-2 కొన్ని టెక్నికల్స్ రీజన్స్ వల్ల ఒకరిద్దరు కూడా అర్హులు అయినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ రాలేదని కూడా కమిషన్ దృష్టికి వచ్చింది. ఆ సమస్యను కూడా పరిష్కరించమని ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ అధికారుల ద్వారా మరి వారికి కూడా త్వరితగతిన పరిష్కరించమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ అధికారులందరూ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో అంటే ఎంతోమంది ప్రజలు ఉన్నారు. అంతమంది ప్రజల్లో గిరిజనులు అనే వాళ్ళు ఇంకా కొంత సమాజానికి వెనుకబాటుతనానికి ఇంకా లోనే ఉన్నారు. కాబట్టి అలాంటి ప్రజల పక్షాన మరి ఇవాళ ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో ఏ ఆశయం కోసమైతే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ముందుకెళ్తా ఉన్నారో అవన్నీ కూడా అమలు జరగడానికి అధికారులందరూ కూడా వారి యొక్క ప్రేమని, వారి యొక్క అభిమానాన్ని ప్రజల మీద ఉండాలని కూడా వారందరికీ కూడా ప్రేమపూర్వకంగా కోరడం జరిగింది. ఇవాళ మేము ప్రేమతోనే ఉంటాం, మంచి చేసే అధికారిని మేము ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటాం. అట్లని గిరిజన ప్రజల సంక్షేమానికి ఎవరైనా అవరోధం కలిగిస్తే
అలాంటి అధికారి పైన కూడా మేము అదే స్థితిలో కూడా ముందుకెళ్ళడానికి కూడా ఇవాళ కమిషన్ ఉంది అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ ఈ కమిషన్ వచ్చిన తర్వాత గిరిజన అంటే ఎస్టీ కమిషన్ ఈ రాష్ట్రంలో ఏర్పాటైన తర్వాత దేశంలో ఎక్కడ కూడా ఎస్టీ కమిషన్ అనేది ఒక జాతీయ స్థాయిలో ఉంది. ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఎస్సీలకి ఎస్టీలకి కలిసి ఉన్నాయి కానీ ఎస్టీలకే ప్రత్యేకంగా ఎక్కడ కూడా కమిషన్ లేదు. అలాంటి పరిస్థితిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సృష్టించడం నెలకొల్పడం జరిగింది. ఈ కమిషన్ వచ్చిన తర్వాత గిరిజనుల యొక్క సంక్షేమం విషయంలో గిరిజనుల యొక్క హక్కులని కాపాడే విషయంలో కమిషన్ చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ మేము కానీ అందరం కూడా గిరిజనుల పక్షాన ఇవాళ గట్టిగా నిలబడి ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ మా గిరిజన ప్రజానికం తరపున వారికి ప్రేమ అంటే కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఈ కమిషనే లేకపోతే ఇవాళ గిరిజనుల యొక్క గొంతుకని వినిపించేవాడు ఎవడు లేడు. కాబట్టి ఆ పరిస్థితిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినందుకు ఎప్పుడు కూడా ఈ ప్రజలు అలాంటి నాయకుడికి ప్రభుత్వానికి అండగా ఉంటారని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. పూలదండలు వేసి కొబ్బరికాయ కొడతారు. రెండోది ఆంజనేయ స్వామి మన ప్రతిష్ట జరిగే ప్లేస్ లో ఒకసారి వెళ్ళి వస్తారు. చిన్న బాబాయ్